మహారాష్ట్ర దేశంలోని మాన్గావ్ అనే గ్రామంలో గణేశ భట్టు రమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించాడు వాసుదేవ శాస్త్రి. ఇతడు తన 8వ ఏట ఉపనయనమైన దగ్గర నుండి ఆదర్శ బ్రహ్మచారిగాను, వివాహమయ్యాక సదాచార సంపన్నుడైన గృహస్థుగాను జీవించాడు. గాయత్రి అనుష్ఠానము, వేదాధ్యయనము, అగ్నిహోత్రము నిష్ఠతో ఆచరిస్తుండేవాడు. కేవలం వంశాచారంగా మాత్రమే మహారాష్ట్ర భాషలోని స్త్రీ గురుచరిత్రలు లాంఛనంగా నిత్యపారాయణ చేస్తుండేవాడు. తన తపశ్శక్తి వలన మానవులకు, పశుపక్షాదులకు కూడా వేదమంత్రోచ్చారణతో ఆరోగ్యం చక్కబరచడమే కాక జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యం గడించి ఆర్తుల బాధలకు పరిష్కారం చెప్పి ఆర్ష సాంప్రదాయ ప్రాశస్త్యాన్ని ప్రజలకు నిరూపిస్తుండేవాడు. ఉదాహరణకు అతడు